ఒకప్పుడు శర్వానంద్ సినిమా వస్తే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం ఉండేది. అప్పట్లో మనోడు చేసిన సినిమాలు మామూలు హిట్ కాదు. నిర్మాతలకు బంగారు బాతులా ఉండేవాడు. మీడియం బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేవాడు శర్వా. 10 ఏళ్ల కింద రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు లాంటి వరుస విజయాలతో శర్వా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్నాడు. ఈయన మార్కెట్ కూడా భారీగానే పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి కలిసొచ్చే హీరోగా ఇమేజ్ ఏర్పడింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. కొన్ని ఫ్లాపులు, కొన్ని ఆలస్యమైన సినిమాలు, మరికొన్ని ప్రమోషన్ లేకుండా వచ్చిన సినిమాలు, ఇవన్నీ కలిసొచ్చి శర్వా కెరీర్కి మెల్లగా డౌన్ఫాల్ వైపు పరుగులు పెట్టించాయి. పడిపడి లేచే మనసు, రాధ, మహాసముద్రం లాంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఒకే ఒక జీవితం మాత్రమే పర్లేదనిపించింది. కొన్నింటికి కంటెంట్ ఉన్న రిలీజ్ టైం మిస్ అయింది, మరికొన్నింటికి మార్కెటింగ్ తక్కువైంది. ఫలితంగా శర్వానంద్ సినిమాలు వచ్చినవేమో ఆడవు, రావాల్సినవేమో లేట్ అవుతాయి, తీరా రిలీజ్ అయ్యాక పోతున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే నిర్మాతల నమ్మకాన్ని కూడా కొంత తగ్గించింది. ఇండస్ట్రీలో ఫామ్ లో లేని హీరోలకు ఈ కష్టాలు తప్పవు. 2024లో వచ్చిన మనమే సినిమా పర్లేదనిపించింది, కానీ డబ్బులు మాత్రం తీసుకురాలేదు. కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే నచ్చినా ఇందాక మనం చెప్పుకున్నట్లు శర్వా బ్యాడ్ టైం కారణంగా సినిమా పోయింది. ప్రస్తుతం శర్వానంద్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి భోగి, దీనిని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. మరోటి నారీ నారీ నడమ మురారి, ఇది సామజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగి మాస్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తే నారీ నారీ నడమ మురారి మాత్రం ఫ్యామిలీ కామెడీ ట్రాక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని వస్తుంది. ఈ రెండు కాకుండా యువి క్రియేషన్స్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. కాకపోతే ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రస్తుతం ఆగిపోయింది. దాంతో భోగి, నారీ నారీ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు సక్సెస్ అయితే శర్వాకు పక్కా కంబ్యాక్ ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇవి 2 ఇప్పుడు ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నాయి. ఇండస్ట్రీలో ఎవరు శాశ్వత ఫ్లాప్ హీరోలు కాదు, అలాగే ఎవరు శాశ్వత హిట్ హీరోలు కూడా కాదు. సరైన కథ, సరైన టైమింగ్ దొరికితే ఒక్క సినిమాతోనే కెరీర్ మలుపు తిరిగిపోతుంది. శర్వానంద్లో నటన, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్, కథల ఎంపిక ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అతనికి కావాల్సింది ఒకే ఒక్క హిట్. ఆ ఒక్క విజయం వస్తే మాత్రం శర్వా ఈజ్ కంబ్యాక్ అనేది పెద్ద కష్టమేం కాదు. భోగి కానీ, నారీ నారీ నడమ మురారి కానీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆ మ్యాజిక్ చేయాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.